హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనగానే రకరకాల స్వీట్స్ అలాగే క్రాకర్సే మనకు గుర్తొస్తాయి. బోలెడు ఖర్చు పెట్టి బయట నుంచి రకరకాల స్వీట్స్ తెచ్చుకునే బదులు తక్కువ ఖర్చుతో ఇంట్లో ఉండే మరమరాలతోటే ఇలా హెల్దీ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. ఈ స్వీట్ని తయారు చేయడానికి కేవలం 5 మినిట్సే టైం పడుతుందండి. పెద్దగా ప్రాసెస్ కూడా ఏముండదు. ఇంకా లేట్ చేయకుండా ఈ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేద్దాం రండి. దీనికోసమైతే నేను ఇక్కడ మరమరాల్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటున్నాను. దీనితో పాటు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా దీనికి వేద్దాము. ఇవైతే పక్కన పెట్టేసుకొని బాండిని తీసుకొని దానిలో ఒక 15 వరకు బాదం పప్పులు అలాగే ఒక 15 వరకు జీడిపప్పు పలుకుల్ని వేసేసేయండి. దీన్ని స్టవ్ ఆన్ చేసేసి చక్కగా సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. బాదం పప్పు జీడిపప్పు త్వరగా వేగవని ఫస్ట్ అయితే వీటిని రోస్ట్ చేసుకుంటున్నాను. 5 నిమిషాలు వేపుకున్న తర్వాత ఇందాక తీసుకున్నాం కదా మరమరాలు, ఆ మరమరాలని 2 కప్పుల వరకు వేయండి. మీరు ఈ మెజర్మెంట్ కప్ అనేది ఏది తీసుకుంటే దానితోటి 2 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. స్లో ఫ్లేమ్లో మరమరాలు అనేవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు 5-6 నిమిషాల పాటు వేపుకోండి. మరమరాలు వేగాయో లేదో ఎలా తెలుస్తుందంటే ఒకటి తీసుకొని చూసామంటే ఈజీగా మనకి పగిలిపోతుంది. అలాగే క్రష్ చేస్తే పొడిలాగా అవుతుంది. అలా అయితే మనకి మరమరాలు అనేవి పర్ఫెక్ట్గా వేగినట్టే. వీటిని చల్లారి పెట్టుకోండి. ఈ లోపల ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందాక తీసుకున్న కప్పుతోటే 1/2 కప్పు వరకు పంచదారని వేసేసుకోండి. మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లమైనా వేసుకొని ఇలా పొడిలాగా చేసుకోవాలి. కానీ పంచదారతోటే ఈ స్వీట్ అనేది బాగుంటుంది. పొడి చేసుకున్న పంచదారని కొలిస్తే ఇందాక తీసుకున్న కప్పుతో 1/2 కప్పు మాత్రమే రావాలండి. ఒకవేళ మీరు స్వీట్ తక్కువ తినదలుచుకుంటే ఇంకా తగ్గించి వేసుకోవచ్చు. నేను 1/2 కప్పు పంచదార పొడిని తీసుకొని మిగతాది పక్కకు పెట్టేశాను. ఇంకా ఈ స్వీట్ తయారీకి ఇందాక చల్లారి పెట్టుకున్నాం కదా మరమరాలు జీడిపప్పు బాదాము, అవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని దీనిలో మంచి ఫ్లేవర్ కోసం ఒక 5 వరకు యాలకుల్ని వేసుకోండి. ఇదంతా కూడా ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవడమే. చూడండి అన్ని మరమరాలు వేస్తే పొడి ఎంత తక్కువ వచ్చిందో. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దాంట్లో ఇందాక పొడి చేసుకున్న పంచదారని 1/2 కప్పు మాత్రమే వేసుకోండి. అలాగే కాచి చల్లారి పెట్టుకున్న పాలని టీ గ్లాస్లో సగం మాత్రమే తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా దీన్నంతా కూడా స్పూన్తో బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇందాక తయారు చేసుకున్న మరమరాల పొడిని మొత్తం వేసేసేయండి. దీన్నంతటినీ కూడా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇది చపాతీ పిండి కన్నా కూడా మృదువుగా ఉండే ముద్దలాగా తయారవ్వాలి. అవసరం అనిపిస్తే కొన్ని పాలను వేసుకుంటూ దీన్నంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసేసుకొని బాగా నీడప్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. నెయ్యి వేయటం వల్ల ఈ స్వీట్ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 2 పోర్షన్స్గా విడతీసుకోండి. ఎందుకంటే ఒక పోర్షన్లో నేను కలర్ అనేది వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే కలర్ వేసుకోవచ్చు. లేదు న్యాచురల్ కలర్ కావాలంటే కుంకుమ పువ్వుని నానబెట్టి ఆ పాలను వేసి ఒక ముద్దలో కలిపిన న్యాచురల్ కలర్ వస్తుంది. నేను ఇక్కడైతే ఒక పోర్షన్ పక్కన పెట్టేసి ఇంకొక పోర్షన్లో గ్రీన్ కలర్ అనేది వేశాను. దీన్ని పిండి ముద్దకి బాగా పట్టే విధంగా 2-3 నిమిషాల పాటు నీడప్ చేసుకుంటూ కలుపుకుంటే కలర్ అనేది పిండి ముద్దకి బాగా పడుతుంది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే గ్రీన్ కలర్ పిండి ముద్ద ఉంది కదా, దాన్ని చేత్తో రోల్ చేస్తూ సిలిండర్ షేప్ వచ్చే విధంగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసుకున్న ఇంకొక పిండి ముద్ద ఉంది కదా, దాన్ని బటర్ పేపర్ మీద పెట్టేసేసేయండి. ఆ బటర్ పేపర్ మీద ఏంటంటే దాన్ని ఒకసారి ప్రెస్ చేసేసి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా, దానికి లైట్గా నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ పిండి ముద్దని ఇట్లాగా పల్చగా రోల్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఇందాక రెడీ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ సిలిండర్ షేప్ పిండి ముద్ద, దాన్ని పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు నుంచి చక్కగా రోల్ చేసుకుంటూ ప్రెస్ చేశారంటే మనకి ఈ స్వీట్ అనేది ఒక 80% రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన దాన్ని 10 మినిట్స్ ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
అప్పుడేంటంటే ఇది కొంచెం గట్టి పడుతుంది, స్వీట్ అనేది బాగుంటుందండి. నేను 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దీన్ని మళ్ళీ బటర్ పేపర్ మీద పెట్టేసి చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. లోపలేమో గ్రీన్ కలర్తో, బయటేమో హాఫ్ వైట్ కలర్తో ఈ స్వీట్ చూడటానికి బాగుండడంతో పాటు తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలకైతే ఈ స్వీట్ భలే నచ్చుతుంది. తక్కువ ఖర్చుతో బోలెడు విటమిన్స్ని, న్యూట్రియంట్స్ని అందించే ఈ మరమరాల బర్ఫీని ఈ దీపావళికి మీరు కూడా ప్రయత్నించి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటకాల కోసం మన అపూర్వ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. దానివల్ల తెలియని వాళ్ళకి ఈ వీడియో వెళ్తుంది, వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్తీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ అండి.